హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టమవుతున్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ బిగ్ టీవీ కిసిక్ టాక్ షోలో ఆల్రెడీ వచ్చి తను చెప్పిన కొన్నిటికి క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే దీనిలో చెప్తాను. సో పార్ట్ వారీగా పెడుతున్నాను, అంటే ఏ క్వశ్చన్ ఆన్సర్ మిస్ అవ్వకూడదని చెప్పి పార్ట్స్ వారీగా పెడుతున్నాను. సో ఈ పార్ట్లో చెప్పేది ఏంటంటే, తను వచ్చినప్పుడు మీరు అంటే మీకోసం అసలు చాలా ఈగర్గా వెయిట్ చేసాం. అంటే అవును. ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారంట కదా! కళ్యాణ్ రానన్నాడు అని చెప్పి. అందుకనే వచ్చాను. వస్తే ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి అంటే చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. కళ్యాణ్ రావట్లేదేంటి అని చెప్పి అని చెప్పిందనమాట. వర్ష వచ్చేసి బ్రదర్ అని అంటది. నాకు నిన్ను అక్కలాగా ఫీల్ అవుతున్నాము. నేనే కాదు, ప్రతి ఒక్కళ్ళు మాకిట్లాంటి తమ్ముడు లేడు. మాకిట్లాంటి బ్రదర్ లేడు. మాకిట్లాంటి సన్ లేడు. మాకిట్లాంటి అట్లా ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకుంటున్నారు అని చెప్పి అన్నదనమాట. అని ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 9 విన్ అయిన తర్వాత మీకు విన్ అవ్వక ముందు మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా లైఫ్‌లో అని చెప్పి అడిగితే, అంటే అప్పుడైతే ఏది కావాలంటే అది చేసేవాడిని. ఏది కావాలంటే అది తినేవాడిని. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళేవాడిని. బట్ ఇప్పుడు మాత్రం అదంతా కుదరట్లేదు. కొంచెం ఆచితూచి చేయాల్సొస్తుందంటే, అంటే అర్థం కాలేదంటే, అంటే ఫుడ్ తినేటప్పుడు కూడా ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ ఏం తిన్నాను అని చెప్పి ఆలోచించుకొని తినాల్సొస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి కాబట్టి. ప్లస్ బయటకి వెళ్ళేటప్పుడు కూడా ఇంతకుముందయితే ఎలా పడితే అలా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే మాస్కులు పెట్టుకొని వెళ్ళాల్సొస్తుంది. పెద్ది మూవీకి మ్యాట్నీ షోకి అంటే మిడ్‌నైట్ షోకి వెళ్ళాను. ప్లస్ అంటే మీరు మిడ్‌నైట్ షోకెళ్తారంటే, అంటే ప్రీమియర్ ఆల్రెడీ చూసేసాను. నేను ఒకసారి కాదు 2, 3 సార్లు చూసాను అన్నట్టు చెప్పాడనమాట. చెప్పిన తర్వాత మరిప్పుడు మీ ఆల్బమ్ రిలీజ్ ఎప్పుడంటే, ఆల్బమ్ త్వరలో రిలీజ్ అవుతుంది. దానికి డేట్ కూడా చెప్తానని చెప్పాడు. ప్లస్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు మీకు బాగా కనెక్ట్ అయింది ఎవరంటే, అందరూ బానే క్లోజ్. బట్ తనుజ మాత్రం మంచి క్లోజ్ అని చెప్పి. తనుజ మంచి క్లోజ్ అని చెప్పి అంటాడనమాట పవన్ కళ్యాణ్ పడాల. సో ఇప్పుడు ఒకటి అడిగారనమాట. ఇప్పుడు మీరు 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్లారు కదా! ఒకవేళ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళకుండా ఉండుంటే ఏం చేసేవాళ్ళంటే, నా వర్క్ నేను చేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు ఆర్మీలో ఉన్నాను కదా! ఇంకా అదే కంటిన్యూ చేసేవాడిని అని చెప్పి చెప్పాడనమాట. సో, ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఇమాన్యుయల్‌ని ట్యాగ్ ఇమ్మటే ఏమిస్తారంటే, బ్రదర్, అన్నయ్య అని చెప్పి అంటాడు. అంటే మరి తనుజ అంటే, తనుజ ఫ్రెండ్. అంటే మరి రీతు అంటే, రీతుని అంటే రీతుకి మంకీ పిల్ల అని చెప్పి ట్యాగ్ ఇద్దామంటే, మంకీ అనాలి. పిల్ల ఎందుకు అని చెప్పి అంటాడు. అంటే అదేంటి అంటే, అవును అది మంకీలానే చేస్తుంది కదా! మరి మంకీ అనొచ్చు. పిల్ల అనాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటాడనమాట. మరి రీతుకి ఏం ట్యాగ్ ఇవ్వమంటే, రీతుకి ట్యాగ్ ఏమి ఉండదు. తనకి ఫస్ట్ నుంచి రీతునే అనేవాడిని. బ్రదర్, సిస్టరు లేకపోతే ఫ్రెండ్ అట్లా ఏమీ ఎప్పుడు అనలేదు. ఇంకా రీతునే అని చెప్పి అంటాడనమాట. అంటే ఇప్పటికి గూడా బయట గూడా మీ ఇద్దరికి మధ్య గొడవలు జరుగుతున్నాయా? ఇట్లా కొట్టుకుంటున్నారా? అట్లానే 'బిగ్ బాస్' హౌస్‌లో లాగంటే, యాక్చువల్‌గా బయటకొచ్చినప్పుడు గూడా అంతే ఉంటుంది. బట్ రీసెంట్‌గా ఒకటి జరిగింది. అదేంటంటే, నేనేమో ఏదో టెన్షన్‌లో ఉన్నాను. టెన్షన్‌లో ఉంటే రీతు ఫోను చేసింది. రీతు ఫోను చేసి, "ఏంటి నువ్వు తెగ కలరొచ్చేస్తున్నావు, వైట్‌గొచ్చేసావు. ఏం తింటున్నావు చెప్పు" అని చెప్పి, "ఏం రాస్తున్నావు చెప్పు" అని చెప్పి అడిగింది. నాకైతే "నువ్వు మూసుకొని ఫోను పెట్టేసేయి" అని చెప్పి ఫోను కట్ చేసేసాను. అంటే అప్పుడు వర్ష అడుగుతదనమాట. "అవును నిజంగానే బయటకొచ్చిన తర్వాత కలరొచ్చి ఏం చేసావంటే" "ఏం చేయలేదు. ఎండలో తిరగట్లేదు. అందుకనే కలరొచ్చాను" అని చెప్పి అంటాడనమాట. ప్లస్ నీ మొత్తం బాడీలో గూడా మొత్తం చేంజ్ వచ్చింది కదా! అంటే ఫుడ్ మానేసాను. అందుకే చేంజ్ వచ్చిందని చెప్పి అంటాడు. యాక్చువల్‌గా ఫుడ్ మానేయటే కదా! తను జిమ్ చేస్తున్నాడు. జిమ్‌కి సంబంధించి డైట్ కూడా తీసుకుంటున్నాడు. అంటే తను హీరోగా రాబోతున్నాడు కదా! సో, దానికి సంబంధించి డైట్ కూడా తీసుకుంటున్నాడు. సో, అది మాత్రం రివీల్ చేయలేదనమాట. వర్ష అంటది, "త్వరలో మేము మా తమ్ముడిని హీరోగా చూడబోతున్నాము. త్వరలో వస్తుంది మూవీ" అంటే, "ఇట్లా నువ్వు ఏమి రివీల్ చేయకూడదు వాళ్ళు చెప్పేదాకా" అని చెప్పి అంటాడు. అంటే తను ఆల్రెడీ చెప్పాను గదా! ఇప్పుడు నిఖిల్ మలేక్కల్ ఉన్నాడు గదా! 'బిగ్ బాస్' సీజన్ 8 విన్నర్. తనొచ్చేసి ఆల్రెడీ హీరోగా రాబోతున్నా గూడా తను ఏది రివీల్ చేయరనమాట. ప్లస్ ఇంటర్వ్యూలో చాలా క్వెషన్స్ అడిగారు. అడిగిన వాటన్నిటికి అసలు ఆన్సర్ అయితే తడబడకుండా టక చెప్పేస్తున్నాడు. సో, ఇంకా ఏం క్వెషన్స్ అడిగాడు, ఇంకా ఏమేమి ఆన్సర్స్ వచ్చినియి అనేవి నెక్స్ట్ బ్లాగ్‌లో చూద్దాం. ప్లస్ కళ్యాణ్‌కి సంబంధించి కొన్ని లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అవేంటంటే తను రీసెంట్‌గా తీసుకున్నాయన్నమాట ఫోటోషూట్. యాక్చువల్‌గా చాలా ఫోటోషూట్స్ తీయించుకుంటున్నాడు. అంటే స్టైలిస్ట్ వాళ్ళందరూ ఉంటారు కదా! అట్లా వాళ్ళు ఫోటోషూట్స్ తీస్తున్నట్టున్నారు. అవైతే సూపర్‌గా ఉన్నాయి. వాటికి సంబంధించిన పిక్స్ కూడా పెడుతున్నా చూడండి. ప్లస్ తను మూవీలో రాబోతున్నాడని చెప్పి మనకి డైరెక్ట్‌గా తెలిసిపోయింది కదా! అంటే వెబ్ సీరీస్ కాదు, మూవీలో రాబోతున్నాడు. తనూజ కళ్యాణ్‌కి సంబంధించిన వెబ్ సీరీస్ అయితే త్వరలో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అది కూడా. సో, అదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.